కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బీపీ పటేల్, ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ గంగారం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలువురు యువకులు, మహిళలు బీపీ పటేల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రైల్వే లైన్ విషయంలో కేంద్రం ముందుకు వచ్చినా రాష్ట్రం సహకరించకపోవడం వల్ల పనులు ఆగిపోయాయని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక రహదారులను అభివృద్ధి చేశామని తెలిపారు. మాట్లాడరాదని చెప్పి నాయకులకు చాలా చక్కగా తెలుగులో మాట్లాడి వినిపించినందుకు మా బీబీ రాబోతున్న చిరంజీవి గారికి మన అభ్యర్థి బీబీ పాటిల్ గారు కండువా కప్పి ఆహ్వానించాలని కోరుతున్నాం. మరి శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా ఉపాధ్యక్షులు దొరకటి మరి ఇక్కడ చేరిక కోసమే సమావేశం నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి శివప్రసాద్ గారు, ఈ అసెంబ్లీ కన్వీనర్ సోదరులు నాగం సాయిల్ గారు, మరి హనుమాన్లు గారు, సున్నం సాయిల్ గారు, శంకర్ మెదక్కెళ్ళి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డికి బాన్సువాడ రావాలని కోరుతున్నాను. ఎస్ నాగరాజు, వంగ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. మండల బాబురాజు గారు, కె అరుణ్ గారు, అంజయ్ గారు, రెండుసారి గెలిపించిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు అందరూ గుర్తుంది, రెండుసారి పార్లమెంట్ పోయిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్ పని కోసానికి ఒకటొకటి పోటీ చేసుకున్నాం. మొట్టమొదటిగా పార్లమెంట్ స్పీకర్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది మన దగ్గర, బోధన్ బిదర్ రైల్వే లైన్ కావాలని కోరుకుంటున్నాం. కానీ గత 45 years నుంచి వేరే గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి. దత్తాత్రేయ గారు కూడా మంత్రి అయిండు పోయిండు, కానీ వాళ్ళు కూడా చేయలేదు. ఇది ఒక పెద్ద బాధ్యత, మీకు ఇస్తాం ఇది చేయాలని చెప్పిండు. తప్పకుండా చెప్పినట్ల మొట్టమొదటిగా రైల్వే మంత్రితో కలిసి వేరే డిపార్ట్మెంట్తో కలిసి అది అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినాం. 50-60 లానే అది మాకు శాంక్షన్ కూడా వచ్చింది. కానీ భారతదేశంలో 6 భాషలు మాట్లాడతారు. 166 సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండ్రు. ఉత్తమ పార్లమెంటరీగా తీసుకొస్తుంది. ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం దగ్గరికి పోయి రైల్వేది బోధన్ నుంచి బాన్సువాడ మీదుగా బీదర్ కు రైల్వే లైన్ కోసం ప్రతిపాదించారు. శాంక్షన్ ఏదైతే జాయింట్ వెంచర్ గా శాంక్షన్ తీసుకొచ్చారు. జాయింట్ వెంచర్ అంటే తెలుసు కదగా, అంటే కేంద్రం సగం ఇస్తుంది, రాష్ట్రం సగం ఇవ్వాలి. 2000 కోట్ల అంచనాలతోని జాయింట్ వెంచర్ కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకున్నారు. రోడ్స్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, రూరల్ బస్సులు కానీ, పాస్పోర్ట్ ఆఫీసులు కానీ వేరే ఏమో ఎంతో పని చేసుకున్నాం. పార్లమెంట్ బాధ్యత ఏముంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకోవాలా. అట్లానే మా పార్లమెంట్ పరిధిలో